సమాజంలో ఆకలి ఉన్నప్పుడు అరాచకం ఉంటుందన్నారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. సంగారెడ్డి జిల్లా కందిలోని అక్షయపాత్ర ఫౌండేషన్ కేంద్రంలో నిర్వహించిన నోరిష్ ది చేంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 70 ఏళ్లలో ప్రభుత్వాలు అనేక పథకాలు చేపట్టినా పేదల ఆకలి తీర్చలేకపోయారన్నారు. ప్రభుత్వాలే అన్ని చేయాలంటే కష్టమని ప్రజలు కూడా తోడ్పాటునందించాలన్నారు. సమాజంలో అశాంతి ఉంటే అది మనందరి సమస్యగా భావించాలని సూచించారు ఎన్వీ రమణ. సమాజం పట్ల బాధ్యతతోటి సామాజిక స్పృహ కలిగి మన వంతు మనం ఏదో చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో ఏ సిద్ధాంతాలు మరి ఆలోచనలు లేకుండా ఈ సంస్థకు అంకితమై పనిచేయటం అనేటటువంటిది చాలా గొప్ప అదృష్టం. అనారోగ్యంతో పాటు ఆకలి చావులు మరి పేదరికం అనేటటువంటి ప్రధాన సమస్యలుగా ఉండేవి. స్వయం సమృద్ధి ఆహార ధాన్యాల్లో సంపాదించినప్పటికీ కూడా ప్రజలకి ఆకలితో ఉన్నటువంటి ప్రత్యేకించి బాలబాలికలకి ఆహారం అందటం లేనటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్ర అనంతరం మనం లెక్కలు చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కనుక స్కీమ్ కండక్ట్ చేసినటువంటి ఒక సర్వేలో 7.7% మంది విద్యార్థులు మాల్ న్యూట్రిషన్ పౌష్టికాహార లోపంతో ఇక ఉన్నారు. వాటిలో 2.6 అంటే 2.6% పిల్లలు ఇంకా ఎక్కువ ఈ మాల్ న్యూట్రిషన్ తోటి మరి పౌష్టికాహారం దొరక్క అనారోగ్యం పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది.